నమస్తే అంతరార్థానికి స్వాగతం. ఇటీవల అమెరికా నుండి అక్రమంగా వలస వెళ్ళిన భారతీయులు అమృత్సర్కి వచ్చిన సంగతి మీకు తెలుసు. ఆ అమృత్సర్కి ఎందుకు వచ్చిందనేటువంటి వివాదం నేను ఈ వీడియోలో చెప్పడం లేదు. అమృత్సర్కి ఒక సైనిక విమానంలో అదేంటంటే C-17 గ్లోబ్ మాస్టర్, దాంట్లో ఫిబ్రవరి 5న 104, ఫిబ్రవరి 15న 116, మరుసటి రోజే మళ్ళీ ఫిబ్రవరి 16న 112 మంది అక్రమంగా వలస వెళ్ళిన వారు ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇక్కడ వలసదారులందరినీ వెనక్కి పంపిస్తామన్న క్రమంలో భారతీయుల్ని విమానంలో పంపించారు. తప్పేం లేదు, తిరిగి పంపించవచ్చు, అక్రమంగా వలస వెళ్ళాల్సినటువంటి పని లేదు. కానీ ఎట్లా వచ్చినారు వాళ్ళు? దాంట్లో కూర్చొని చేతులకు బేడీలు, సంకెళ్ళు, కాళ్లకు గొలుసులు, షాకిల్స్, 40 గంటలు 60 గంటలు. మొట్టమొదటి విమానంలో మహిళలు పిల్లలని కూడా చూడలే. తర్వాత కాస్త మహిళలు పిల్లలను మినహాయించిన వార్త వింటున్నాం. ఏమైనా అమెరికా కళ, అక్కడ వెళితే జీవితం చాలా బాగుంటుందేమనేటువంటి ఉద్దేశంతో అక్కడ వెళ్ళి వచ్చిన వాళ్లను ఆ పద్ధతిని ఇక్కడ పంపించడం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంది భారత ప్రభుత్వాన్ని, కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంది అమెరికా ప్రభుత్వాన్ని. భారత పౌరులు అడగాలి, సామాన్యులు అడగాలి, మనం అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటి అని అడిగే ముందు మరి ఇది ఇంతటితో అయిపోయిందా? ఆ వివరాలు కొంత తెలుసుకొని ఆ ప్రశ్నలు ఏంటనేది మనం చూద్దాం. ఇంతటితో అయిపోలేదు. ఇప్పటి వరకు వాళ్ళు గుర్తించిన వాళ్ళు 18,000 మందట. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు 104, 116, 112. అంటే ఎంత అయిందండి? 300 పైన, 330, 45 లెక్కేయండి. ఇది 18,000 మందిని ఇట్లా గుర్తించి వాళ్ళని తిరిగి పంపించడానికి వెంటనే అక్కడితో అయిపోతుందా? అంతేకాదు, ప్యూర్ రీసెర్చ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే భారతదేశం నుండి అక్కడ వెళ్ళి అక్రమంగా వెళ్ళినటువంటి వాళ్ళు కావాల్సినటువంటి దస్తావేజులు, డాక్యుమెంట్స్ లేనటువంటి వాళ్ళు 2 లక్షల నుంచి 7.5 లక్షల దాకా ఉన్నారని చెప్తున్నారు. అంటే వీళ్ళు మెక్సికో నుండి, ఎల్ సాల్వడార్ నుండి వెళ్ళిన అక్రమ వలసదారుల తర్వాత సంఖ్య అంటే 3వ సంఖ్యలో ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో భారతదేశానికి చెందినటువంటి పౌరులు అక్కడ ఉన్నారు. వారు అక్రమంగా చొచ్చుకొని పోయినటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. అసలు మరి భారతదేశము అమెరికా పౌరులుగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 5.4 మిలియన్లు, అంటే 54 లక్షల మంది మొత్తం అమెరికా జనాభాలో. ఈ గణాంకాలు కొంత మనకు అవసరము, అందుకోసమని నేను ప్రత్యేకించి చెప్తున్నా. 1.4% మేర అక్కడ ఉన్న జనాభాలో భారతదేశవాసులు అమెరికా పౌరులుగా ఉన్నారు. అక్కడే పుట్టి పెరిగిన వారు 3వ వంతు సుమారుగా 34% ఉన్నారు. మిగతా వాళ్ళు వలసపైన అక్కడ వెళ్ళి సక్రమంగానే అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉన్న కారణంగా పౌరసత్వం సంపాదించుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు అంతమంది అక్కడ ఉన్నారు. మరి అమెరికా దేశం వలసల దేశం. వలసల దేశం అంటే కొలంబస్ అక్కడికి వెళ్ళిన తర్వాత యూరోప్ నుండి, ఆసియా నుండి, ఆఫ్రికా నుండి, మొత్తం ప్రపంచం నుండి భారతీయులు ఇంతమంది ఉన్నారు కదా అక్కడ. నిజంగా అమెరికా వాసులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు అక్కడ కొలంబస్ వెళ్ళకముందు ఉన్నవాళ్ళు నేటివ్స్, ఇండియన్స్ అంటారు, నేటివ్ ఇండియన్స్ 2% కూడా లేరు. మిగతా వాళ్ళంతా కూడా వలసపై వెళ్ళిన వాళ్ళే. ట్రంప్ గారు పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారండి? జర్మనీ నుంచి వారి తాతగారు. అది తప్పనడం లేదు నేను. అమెరికా అంటేనే వలసపై వచ్చిన వారి దేశం కదా, ఇమ్మిగ్రెంట్స్ నేషన్ అని అంటారు కదా. ఎందుకంటే వలస బాధలకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను. వారి తాతగారు జర్మనీ నుంచి వచ్చారు వలస పైన, వారి తల్లి స్కాట్లాండ్ నుండి వచ్చారు. అంటే ఇక్కడ నా ఉద్దేశము వలస వెళితే అక్రమంగా వెళ్ళాలని కాదు, అక్రమంగా వెళ్ళడాన్ని ఆపడంలో తప్పుందని కాదు, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది ఆ దేశానికి. కానీ ఈ పద్ధతిన పంపించడం ఏంటి? 40 గంటలు 60 గంటలు. వీళ్ళు మనుషులు కదా, అక్రమంగా వెళ్ళినా సక్రమంగా వెళ్ళినా వీళ్ళు మనుషులు కదా. మనుషుల్ని ఈ పద్ధతిగా మిత్రదేశమైనటువంటి అమెరికా పంపించడం ఏంటి? నేను ఈ 2 దేశాలను అడగాలని ఎందుకంటున్నామంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మొదటిది భారతదేశం, రెండవది అమెరికా.
ఈ ప్రజాస్వామ్య దేశం ఏ రకమైన ఉదాహరణ మానవ జాతికి ఈ రోజున చూపిస్తున్నాం అనేటువంటి విషయం తెలుసుకోవడానికి అడుగుతున్నా. మన భారతదేశంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు, విదేశాంగ మంత్రి జయశంకర్ గారిని అడిగితే పార్లమెంట్లో ఆయన చెప్పింది 15,756 మంది 2009 నుండి ఇట్లా అక్రమంగా వచ్చిన వాళ్ళని తిరిగి పంపించడం జరుగుతుంది, ఇదేం కొత్త కాదని అన్నారు. ఎట్లా వెళ్తున్నారట వీళ్ళు అంటే ఆయన చెప్పింది కాదు, డంకీ రూట్ అంటారు అక్కడ పంజాబ్ హర్యానా ప్రాంతంలో. డంకీ రూట్ అంటే ఏంటి, నేరుగా ఇక్కడ వాళ్ళను అక్కడికి పంపించడం అని కాదు, వాళ్ళు వీసా ఆన్ అరైవల్ అంటే ముందు వీసా ఏం లేకుండా అక్కడ వెళ్ళిన దేశానికి వెళ్ళడము, అక్కడి నుంచి మరో దేశానికి వెళ్ళడము, అంటే దుబాయ్ నుంచి సెంట్రల్ అమెరికా వెళ్ళి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ పోయిన తర్వాత అడవుల్లో వెళ్ళి అక్కడ దొంగలు, దోపిడీదారులు, రేపిస్టులు వీళ్ళని తట్టుకొని, క్రూరముగాలు, పాములు ఇట్లాంటివన్నీ తట్టుకొని, అంటే నేరుగా అమెరికా వెళ్ళడం కాదు, వీళ్ళకు దొంగ పాస్పోర్ట్లు సృష్టించి ఏజెంట్లు దొంగ వీసాలు సృష్టించి అవన్నీ ఆధారంగా తీరా మరి అమెరికాకు వెళ్తున్నారంటే మెక్సికో గుండా చొరబడితే వాళ్ళని పట్టుకొని నిర్బంధించి భారతదేశానికి పంపడం, ఇక్కడ ఇట్లా జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు నేను అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, ఏజెంట్లు పంపిస్తున్నారు, ఈ డంకీ రూట్ అనే రూట్లో పంపిస్తున్నారు, ఇంతమందిని ఇప్పటిదాకా పంపించారు. భారతదేశాన్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మరి ఈ ఏజెంట్లను ఎందుకు పట్టుకోలేకపోతున్నాము? ఇది తప్పు జరిగింది, వాళ్ళు తిరిగి పంపించాలని మీరు అంటున్నారు. ఉద్యోగాలు లేకుండా అక్కడ వెళ్తున్న మాట అక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఒక కవిత గుర్తొస్తుంది నాకు. సుష్మా స్వరాజ్ గారు ఒకసారి మన్మోహన్ సింగ్ని అడిగారు. ఇదే పార్లమెంట్లో అనేక సార్లు ఈ కవిత విన్నాం, మనం బయట కూడా విన్నాము. తూ ఇధర్ ఉధర్ కి బాత్ మత్ కర్, ముझे ఏ బతా కాఫిలా कैसा लुटा, मुझे रहजनों से गिला नहीं, तेरी रहबरी का सवाल है. దోపిడీ జరిగింది, దొంగలు వచ్చారు, దోపిడీ జరిగింది. ఇక్కడ ఆ దోపిడీ దొంగలు దొంగతనం చేస్తారు నిజమే, ఆ దొంగలను పట్టుకోకుండా కాపలా ఉన్న నువ్వు, నీ రహబరి, దాని మీద నాకు అపనమ్మకం కలుగుతుంది. దాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే భారతదేశం నుండి ఈ ఏజెంట్లు ఏంటి ఈ రకంగా ఇంత పెద్ద సొమ్ము, ఎంత అండి సొమ్ము, 30 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉన్న ఆస్తులు, ఇళ్ళు అన్నీ అమ్ముకొని అమెరికా వెళ్తామని చెప్పి వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపడం వీలు కాలేదా? ఈ ఏజెంట్లను నియంత్రించలేమా? వ్యవస్థ ఎందుకు ఇట్లా ఉంది మనకు? మరి వెళ్ళిపోతున్నారని ఓ మాట అంటున్నారు. ఇంకొక మౌలిక ప్రశ్న, మొదటి ప్రశ్న, ఏజెంట్లను ఎందుకు నియంత్రించడం లేదు, వారిని ఎందుకు నిర్బంధించడం లేదు, రాకుండా ఎందుకు చేయడం లేదు? రెండో ప్రశ్న, మన వ్యవస్థ కస్టమ్స్ వగైరా దీన్ని ఎందుకు పసిగట్టి ముందే ఆపడం లేదు, అక్కడ దాకా వెళ్ళనిస్తున్నారు? మూడో ప్రశ్న, భారతదేశంలో ఉద్యోగిత పెరిగింది అని మనం అంటున్నాము, మరి విదేశాల పట్ల ఆకర్షితులై ఎన్ని కష్టాలు ఉన్నాయని తెలిసినా ఇట్లాంటి డంకీ రూట్లో వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారంటే ఇక్కడ నిరుద్యోగిత పరిస్థితి ఎందుకు ఉంది? ఇక అమెరికాని అడగాల్సినటువంటి ప్రశ్న, హ్యాండ్ కఫ్స్ అవసరమానండి? వాళ్ళు ఉద్యోగాల కోసము, బతుకు తెరువు కోసము మీ దేశానికి వస్తే మీరు వాళ్లకు సంఖ్యలు వేయాల్సిన పని ఉందా? మిత్రదేశం అని చెప్తున్నారు. మిత్రదేశమైనా శత్రుదేశమైనా వీళ్ళంతా మనుషులు కదా. 8 బిలియన్ల పైబడి, 800 కోట్ల పైబడి ఉన్నటువంటి మనుషులంతా ఒకటి. వసుదైవ కుటుంబకం అని గొప్పలు చెప్తున్నామే మనం. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా అమెరికా ఉంటుందని చెప్తున్నామే. మీరు ఈ రకంగా సంఖ్యలు పెట్టి వాళ్ళ హక్కులను హరించి మనుషులను మనుషులలాగా చూస్తే నేరస్తులైనా పర్వాలేదు, అక్కడ వీల్లేదు, వెళ్ళకూడదు, అక్రమంగా వలసలకు వెళ్ళకూడదు. ఆ మనుషులను మనుషులుగా మీరెందుకు చూడడం లేదు? మన ప్రధాని మోదీ గారు అక్కడ వెళ్ళిన తెల్లారే ఈ విమానాలు ఇక్కడికి వస్తే ఏ రకమైన గౌరవాన్ని భారతదేశానికి మెరుస్తున్నట్టుగా. సరే, రిసిప్రోకల్ డ్యూటీస్ అన్నారు, అది వేరే వీడియోలో మనం చెప్పుకుందాం, అది చేస్తున్నటువంటి వ్యాపారాలు వగైరా. ఈ తిరిగి పంపడంలో ఇట్లా మీరు పంపితే అది ఎంతవరకు సరి అయింది? ట్రంప్ గారు, అమెరికా ప్రజలు మాత్రం హర్షిస్తారా? హర్షించరు. నాగరిక ప్రపంచం అంటున్నాము, సివిలైజ్డ్ వరల్డ్ అంటున్నాము, ఎవరైనా హర్షిస్తారా?
హర్షించరు. ఇది అన్యాయం కాదా, ఇది తప్పు కాదా, ఇది కాకుండా చూడ్డానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్పడం కాదు, దీన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం ఏం చేయనున్నది, అమెరికా ప్రభుత్వం ఏం చేయనున్నది, అమెరికా ఇట్లా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోకుండా భారత ప్రభుత్వం ఏం చేయనున్నది, ఈ ప్రశ్నలు మనము అడగాల్సిందే, మరీ అడగాల్సిందే. ఈ అన్యాయం జరగకుండా ఉండేటట్టుగా అడగాల్సిందే, మన గొంతు విప్పాల్సిందే. అందుకోసం అడుగుతున్నాము, అభ్యర్థిస్తున్నాము. ఏంటి సంఖ్యలు, ఎందుకు ఈ సంఖ్యలు ఆలోచించండి. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా ఈ వీడియో కింద దయచేసి తెలియజేయండి. మీకు ఇది నచ్చినట్టుగా లైక్ కొట్టండి. అట్లాగే మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఎట్లాంటి వీడియోలను మీకు అందిస్తుంది మీకు తెలుసు, ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. కనుక ఇంకా ఎక్కువ మందికి విస్తృతంగా అందేటట్టుగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.